దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. చలికాలం వచ్చేసిందండి. చలికాలం అనగానే చల్లటి వాతావరణం, పచ్చటి పైర్లు ఎంతో బాగుంటుంది కదా. అందరికీ జనరల్గా మీకు ఏ సీజన్ ఇష్టమని అడగగానే ముందుగా చెప్పేది చలికాలం అంటే ఎంతో ఇష్టం అంటారు. ఎందుకంటే ఎండకి ఎండనవసరం లేదు, వానకి తడవనవసరం లేదు కాబట్టి. మరి చలికాలం ఊరికనే వస్తుందా? వస్తూ వస్తూ ఎన్నో రకాల వ్యాధులను తీసుకొస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే చలికాలంలో మనకి ముక్కుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. మరి దుమ్ము, ధూళి, అలానే కొన్ని రకాల వాసనలు, కొన్ని రకాల పర్ఫ్యూమ్ స్మెల్స్, కొన్ని రకాల మందుల వల్ల కూడా అలర్జీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి సైనస్ అనగానే మన సైనస్ గ్రంథుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవటం వల్ల, ఇన్ఫెక్షన్ రావటం వల్ల కూడా ఎంతో నొప్పి, ఎంతో బాధ ఉంటుంది. మరి సైనస్ వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు చలికాలంలోనే. అసలు ఈ చలికాలంలో ఎందుకు అలర్జీలు వస్తాయి, అసలు ఎందుకు సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి ఈనాటి అందరికీ ఆరోగ్యం ఫోన్ లైవ్ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మరి ఈ అంశం గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో విచ్చేశారు డాక్టర్ టి స్వరూప్కాంత్ గారు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు, విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి విచ్చేశారు. సార్ ఈయన డిజిగ్నేటెడ్ ప్రొఫెసర్ వచ్చేశారు. మరి ఈ సార్తో మాట్లాడాలి అన్నా, డాక్టర్ గారితో మాట్లాడాలన్నా, ఈ అంశంపై మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మరి మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 086624870050, 24870006. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మరి డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. దూరదర్శన్కి కార్యక్రమానికి వచ్చినందుకు. సార్ ముందుగా చలికాలం వచ్చింది. నాకైతే చలికాలం క్లైమేట్ కూడా చాలా ఇష్టం కూడా, మరి మీకు కూడా అనుకుంటున్నాను. సార్ ఈ చలికాలంలో ముందుగా మనం అనుకున్నటువంటి ఈ అలర్జీలు అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? గాలిలో దుమ్ము ధూళిలో మనకి కొన్ని పుప్పొడి రేణువులు కానీ దుమ్ము కణాలు కానీ అవి గాలి ద్వారా మనకి వ్యాపించే ముక్కు లోపలికి, సైనస్లోకో లేకపోతే ఊపిరితిత్తుల్లోకి, అంటే రెస్పిరేటరీ ట్రాక్ అంటామండి, దానిలో చేరినప్పుడు అనమాట అక్కడ అవి కొంత రియాక్షన్ కలిగిస్తాయి, కొన్ని మార్పులు కలిగిస్తాయి. దానివల్ల ఎవరికైతే కనుక ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి, మామూలు మనుషులకి 2 తుమ్ములు 3 తుమ్ములు వస్తాయండి. ఈ దుమ్ము ధూళి వెళ్తే వీళ్ళకి 20 తుమ్ములు 30 తుమ్ములు వచ్చేస్తాయి అనమాట. దీన్ని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటారు. దాన్నే కామన్గా ఎలర్జీ అంటాం అనమాట. ఇది ముక్కుకి కనుక వస్తుంటే కనుక ఎలర్జిక్ రైనైటిస్ అంటారండి. అదే కిందకి వెళ్ళి కింద ఊపిరితిత్తుల్లోకి ట్రేకియోబ్రాంకియల్ ట్రీ అంటాం. వాయునాళాలకు కూడా వెళ్తే కనుక ఆస్తమా, ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఎలర్జిక్ ఆస్తమా అంటాం. ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనేది చాలాసార్లు కేవలం ముక్కుకే పరిమితం అవ్వకుండా ముక్కులో నుంచి సైనస్లోకి, అట్లాగే కంటికి కూడా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ఎలర్జిక్ రైనో సైనసైటిస్ ఆర్ ఎలర్జిక్ రైనో కంజంక్టివైటిస్ అంటారండి. ఇది సమస్య. డాక్టర్ గారు, ఒకప్పుడు ఈ ఎలర్జీస్ అనేవి మనకి ఉన్నా కూడా మనకి ఎక్కువ వాడుకలో లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదైనా పని చేయాలన్నా, అమ్మో నాకు డస్ట్ అలర్జీ, అమ్మో నాకు ఆ స్మెల్ పడదు, మనం ఇంట్లో హిట్ ఇలాంటివి బొద్దింకలు మందులు స్ప్రే చేసినా కూడా నాకు ఎలర్జీ వస్తుంది, అలానే డస్ట్కి వెళ్తే బయటికి వెళ్తుంటే కూడా నాకు పడట్లేదని ఎక్కువగా వింటుంటున్నాం. ఈ సీజన్లో ఇంకా అది ఎక్కువగా ఉంటుంది. అసలు చలికాలంలోనే ఎందుకు ఈ ఎలర్జీస్ వస్తుంటాయి? ఒకటేమో వాతావరణంలో మార్పులు అండి. చలికాలము గాలిలో మనకి చల్లటి గాలికి పైనున్న అంటే డెన్సిటీ తగ్గిపోయి దుమ్ము, పొల్యూషన్ అనేది మనం ఢిల్లీలో చూస్తాం కదా, పొల్యూషన్ అనేది కిందే ఉంటుందండి. ఎక్కడో పైకి గాలి ద్వారా వెళ్ళిన దుమ్ము ధూళి కణాలు పొలంలో కాల్చిన అవి కనుక కిందకి దిగిపోయి అవి మన ముక్కు లెవెల్లోకి వచ్చేసి మనకి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి అన్నమాట. గాలి వేగం కూడా ఉండదండి. ఎండాకాలం కానీ వర్షాకాలం మనకి గాలి ఒక చోట ఉన్న దుమ్ము ఇంకో చోట తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమో రాత్రిపూట పైన ఉన్న దుమ్ము ధూళి కణాలు కిందకి దిగిపోతుంటాయి. ఇంకొకటేమో మనం సమాజంలో వచ్చిన మార్పులు కూడా అండి. మనం ఇంట్లో కూడా ఎక్కువగా కెమికల్స్ వాడుతున్నాం. పొద్దున్న లేచినప్పుడు టూత్పేస్ట్ నుంచి సోప్స్ కానీ స్ప్రేలు కానీ ఇవన్నిట్లో కూడా కెమికల్స్, ఏరోజాల్స్ అనేవి ఉంటున్నాయి. ఇవి కొంతమందికి ఏమీ చేయవు, కానీ కొంతమందికి మాత్రం చాలా తీవ్రమైన దుష్పరిణామాలు, ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనమాట. వెంటనే ఆస్మా రావడం, లేకపోతే రద్దొద్దులు రావడం, తుమ్ములు వచ్చేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. డాక్టర్ గారు, ఇంకా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇంకా డిస్కషన్ చేసే ముందు కాలర్స్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? దుర్గాభవాని అండి, లైన్ లో ఉన్నాను. దుర్గాభవాని గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి అమ్మా దుర్గాభవాని గారు. అది నాకు సైనస్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా.
నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి. ఉమ్, ఒకసారి ఏం చూపిస్తే కాడిగోడలు మూసుకుపోయింది. ఉమ్. అంటే పోయినట్టుగా మందులు వాడిచ్చారని చెప్పారు. దుర్గాభవాని గారు మీ వాయిస్ కట్ అయి వస్తుందండి. టీవీ కొంచెం దూరంగా రావటమో లేకపోతే టీవీకి దూరంగా రావటం లేదా కట్టేసింది. ఇంట్లోంచి బయటికి రావటం వచ్చి మాట్లాడగలరా? మీ వాయిస్ అసలు వినిపించట్లేదు, వచ్చిన మాట కూడా కట్ అయి వస్తుందండి. అదే అండి చెప్తున్నాను. ఇప్పుడు వినిపిస్తానండి. మీరు బయటికి రండి, కొంచెం ఇంట్లోంచి ఇప్పుడు బాగా బయటకు వచ్చి వినిపిస్తుంది. మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం. వచ్చానండి చెప్పండి. చెప్పండి, చెప్పండి. ఇప్పుడు బాగా అనిపిస్తుంది, చెప్పండి. అదే అండి నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి. అవునమ్మా. కానీ జలుబు చేస్తున్నట్టు మొహం అంతా బొచ్చేస్తుంది, కానీ ఆ ముక్క నుంచి కఫం రావడం కానీ గొంతు నుంచి రావడం కానీ జరుగుతుంది. ఉమ్, తలంతా బొచ్చేస్తుంది. అది అయినట్టు ఒడిగా కొంచెం ఉబ్బినట్టు ఒళ్ళు నొప్పులు, ఉమ్. ఈ సీజన్ లో బాగా కీళ్ళ నొప్పులు అవి వస్తున్నాయండి. ఓకేమ్మా. ఈ ఒకసారి ఇస్తే కొంతమంది పనులు వాడించారు, కానీ ఆ కాయగూడలో తెచ్చుకోవాలి అని చెప్పి వాడించారు కదండి. అది వాడినా అదేమీ తగ్గలేదు. ఉమ్, ట్రీట్మెంట్ చేయాలి అన్నారు కానండి నేను బయలుదేరి తెచ్చుకోలేదు కదా. హోమియోపతి అనేది వాడుతాని ఈ సీజన్ లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలాగమ్మా. ఓకే. అమ్మా, ఇది మీకు మరి ఎలర్జీ సమస్య ఉందమ్మా? సైనస్ ప్రాబ్లమే అన్నారా? తుమ్ములు కూడా ఎక్కువ రావండి. ఎక్కువ రావు. మెయిన్ ఓకే. ఏంటంటే ఈ బరువుగా ఉండి బాధ పెడుతూ ఉంటుంది, ఓకే కానీ అలాగే. తుమ్ములు రావు. మొహం అంతా ఎంత ఉబ్బినట్టు వయసు అండి? అయ్యి అలా అలాగే. ఉంటుందండి. ఎంత వయసు అండి మీకు? నాకు 47 అండి. అలాగే 47, మంచిదమ్మా. ఇది సైనస్ సమస్య అనేది కూడా చాలా క్రానిక్ సమస్య, అంటే చాలా దీర్ఘకాలిక వ్యాధి అన్నమాట. ముక్కు లోపల కొన్ని పొరల్లో తేడా ఉండడం, లేకపోతే ముఖ్య మధ్యలో ఎముక వంకర ఉండటం కానీ, లేకపోతే ఏదైనా పాలిప్స్ లాంటివి, తర్వాత కొంచెం ముక్కు లోపల అడ్డులో ఉండడం వలన ఈ లోపల ఉన్న ముక్కులు పక్కనండి గాలి గదులు ఉంటాయి. మన బొగ్గల్లో 2 గాలి గదులు, అట్లాగే నుదుట్లో కూడా 2 గాలి గదులు, ఫ్రాంటల్ సైనస్ అంటాం, ఇవి మ్యాగ్జిలరీ సైనస్. అట్లాగే ఇంకొక 2 జతలు, 2 గ్రూప్స్ సైనస్లు కూడా ఉన్నాయి, ఇథమాయిడల్ అండ్ స్పినాయిడ్ సైనస్ అని. ఇవి చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముక్కులోకి ఓపెన్ అవుతాయండి. ఎప్పుడైతే ముక్కు పొరల్లో కనుక వాపు వచ్చేసి ఈ రంధ్రాలు మూసుకుపోతే కనుక ఆ సైనస్లో తయారైన నీరు బయటికి రాదు. అందువల్ల ముఖం ఉబ్బటం, బరువుగా ఉండడం, తల బరువుగా ఉండడం జరుగుతుంది. ఈ లోపల నిల్వ ఉన్న నీరేమో ఎక్కువ రోజు నిల్వ ఉంటే దానిలోకి క్రిములు చేరిపోయి అవి పెరుగుతుండటం వలన ఇంకా ఇన్ఫెక్షన్, తలనొప్పి రావడం, చీముడు రావడం, గొంతులో కఫం రావడం, ఇవన్నీ జరుగుతాయండి. అమ్మ, ఒకసారి మీరు ఏంటి డాక్టర్ని చూపించుకోవాలి. మీరు తప్పకుండా ఎక్స్రే కానీ లేకపోతే నేసల్ ఎండోస్కోపీ అని చేస్తారు. చేస్తే ముక్కు లోపల ఏమన్నా తేడా ఉందో చూస్తారు. ఇంకా మీకు షుగర్ ఉందనుకో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా. తర్వాత రెగ్యులర్గా సెలైన్ వాటర్, అంటే సెలైన్ ప్యూరిఫైడ్ వాటర్ అంటారా? నీటిలో కొంచెం ఉప్పు కలుపుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే, ముక్కు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే కనుక దుమ్ము ధూళి లోపల అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా, నిల్వ ఉండకుండా చేరకుండా ఉంటుంది. క్లీన్గా ఉంటుంది. అది ఒకటి చేయొచ్చండి, సెలైన్ ఇరిగేషన్ అంటాము. దుర్గాభవాని గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పింది. మీ దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని కలవండి. ముందుగా మీరైతే ఈ శుభ్రం అనేది సార్ చెప్పినట్టు పాటించండి. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఖలీల్. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ఖలీల్ గారు. సార్, ఎప్పుడు నాకు ఈ ముక్కు దిగులు ఉంటుంది సార్. ఏదన్నా ఇప్పుడు ఈ రోజు కొత్త బ్లాక్ అంటే నెక్స్ట్ ఇంకో కొత్త బ్లాక్ ఉంటుంది. ఎప్పుడు క్లోజ్ గానే ఉంది సార్ నాకు. కొంచెం తర్వాత మీ వాయిస్ క్లియర్గా లేదండి. మీరు టీవీకి దూరంగా వచ్చి లేకపోతే టీవీ వాల్యూమ్ కట్టేసి మాట్లాడితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖలీల్ గారు, మీరు కొంచెం ఇంట్లోంచి బయటకు వచ్చైనా మాట్లాడండి, సిగ్నల్ లేదేమో. మరి టీవీకి దూరంగా ఉండాలి. 2 సిగ్నల్స్ గందరగోళం మీ create సమస్య చెప్పేసి ఫోన్ లైన్ కట్ చేసి టీవీలో వినండి సార్. చెప్పండి. అదే సార్, ముక్కు దిగులు ఉంటుంది సార్. ఏదైనా ఒక పక్క నోస్ బ్లాక్ ఉంటుంది. ఓకే అండి, అది సమస్య ఎప్పుడు ఉంటుంది సార్ నాకు. ఓకే అండి. దీనికి 2 రకాల కారణాలు అండి. ఒకటంటే ముక్కు మధ్యలో ఉండే దూలము వంకరు ఉంటే కనుక అది డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. దానివల్ల మనకి ఒకవైపు ముక్కు సరిగ్గా గాలి అందదు. ఇంకోటేమో ముక్కులో 3 జతల కండరాలు లాంటివి ఉంటాయండి, టర్బినేట్స్ అంటాము. ఆ కింద ఉండే జత టర్బినేట్స్ అవి ఉబ్బడం వల్ల, ఒకటి ఎలర్జీ వల్ల, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే
తుమ్ముదుళి వాతావరణంలో పనిచేయటం వలన లేదా పొగలో పనిచేయడం వలన కానీ ఈ ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అనేవి ముక్కులో ఉండే కండరాలు లాంటివి ఉబ్బి ఉండటం వల్ల మనకి మీకు గాలి ఆడటం కష్టం అవుతుందండి. దీనికి కూడా మంచి పరిష్కారం ఉంది. ముక్కులో ఎండోస్కోప్ వేసి చూపించుకోవాలని ఒకటి, తర్వాత ఎలర్జీ ఉంటే కనుక ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకుంటే చాలా వరకు టర్బినేట్ సైజ్ కూడా తగ్గిపోతుందండి. మీకు గాలి ఆడటం కూడా మెరుగవుతుంది. ఎలర్జీకి సంబంధించిన మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది డాక్టర్ పర్యవేక్షణలో. ఖలీల్ గారు విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. సార్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, చూద్దాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సృజన అండి, విజయవాడ నుండి. సృజన గారు డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. సరే అడగండి అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వయసు 30 డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. విపరీతమైన తుమ్ములు, చన్నీళ్ళతో స్నానం చేసి చలిగాలి బయటకు తిరిగి కానీ బాగా విపరీతంగా తుమ్ములు వస్తాయి. ముక్కంతా బాగా వచ్చేసి డాక్టర్ గారు. దానికి టాబ్లెట్స్ పడాను కానీ క్యూర్ అవుతుంది డాక్టర్ గారు. అలాగమ్మా. ఇనిషియల్ స్టేజ్ ఉండాలంటే అనిపిస్తుంది, కొంచెం చెప్పండి డాక్టర్ గారు. అది మీది ఎలర్జీ సమస్యలాగే ఉందమ్మా. మామూలుగా ఒక ఎలర్జీ ఉన్నాడు, మనకి దుమ్ముకో ధూళికో పొగకో ఎలర్జీ ఉంటే చల్లటి గాలికి చన్నీళ్ళకి కూడా అదే రకమైన రియాక్షన్ ముక్కు శరీరం చూపిస్తుందండి. ఇది నాన్ స్పెసిఫిక్ రియాక్షన్ అంటారు. కాబట్టి మీరు వీలున్నంత వరకు చల్లటి గాలికి చల్లటి నీళ్ళకి దూరంగా ఉండాలమ్మా ఈ సీజన్లో. ఇప్పుడు మరి కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత ఏమో మీరు మరి ఏ మెడిసిన్ వాడారో మరి తెలియదు, కానీ ఇప్పుడు మంచి పవర్ సరే ఇంకా మా నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్స్ కూడా వచ్చినాయండి. అవి కూడా వాడుకోవచ్చమ్మా. అంటే డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. ఎందుకంటే ప్రతి మందు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డోసు కూడా కొంతమంది తక్కువ డోసు సరిపోదు, కొంతమంది ఎక్కువ పెట్టాల్సి వస్తుందమ్మా. కొంతమంది ఒక పూట సరిపోదు, కొంతమంది 2 పూటలు వాడాల్సి వస్తుంది. అట్లా ముక్కులో వాడే స్ప్రేస్ కూడా ఉన్నాయండి. అవి చాలా సేఫ్గా ఉన్నాయమ్మా. రోజుకి ఒక్కసారి వాడితే కూడా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. దాదాపు 1 రోజుల పాటు ఒక స్ప్రే వాడాల్సి వస్తుంది అనమాట. అట్లా మీరు ఈ చలికాలం అంతా కూడా 3 నెలలు కూడా వాడుకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ముక్కులో వాడే స్ప్రేలు మామూలుగా వేసే డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడకూడదండి. అవి కేవలం ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు మనకు గాలి ఆడటం కోసం, టెంపరీ రిలీఫ్, తాత్కాలిక ఉపశమనం కోసమే వాడేవి. కానీ అవి ఎక్కువ కాలం వాడితే దానికి దుష్పరిణామాలు ఉంటాయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో కనుక మీరు ఇంట్రానేసల్ కార్టికోస్టెరాయిడ్స్ అని నేసల్ స్ప్రేస్ ఉంటాయి, ఈ స్ప్రే వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, అసలు ఈ అలర్జీస్ ఎందుకు వస్తాయి, అసలు ఈ సమస్యలు వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటేమో బయట వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం అండి. ఇంత పూర్వం 50 సంవత్సరాల క్రితం అయితే మనకి ఇన్ని ఇండస్ట్రీస్ లేవు, వెహికల్స్ లేవు, వాహనాలు లేవు. దుమ్ము ధూళి పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, తర్వాత డీజిల్ వాహనాల నుంచి వచ్చే వీటన్నీ కూడా కెమికల్స్, అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్స్ ఉంటాయి కదా గాలిలో, అవి గాలిలోనే తిరుగుతుంటాయండి. మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి, లేకపోతే మనం దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇళ్ళ మధ్యలోనే ఫ్యాక్టరీలు ఉంటున్నాయి, వాహనాలు తిరుగుతున్నాయి, ఆటోలు. వీటి వల్ల మనకి ఈ కెమికల్స్తో ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అట్లా మనం వాడే టూత్పేస్ట్లో కొన్ని పదార్థాలు పడవు, కొంతమంది సబ్బులో, సెంట్లో, స్ప్రేలో, వీటన్నిటిలో కూడా కెమికల్స్ అనేవి మనం ఎక్కువగా వాడుతున్నామండి. తర్వాత శుభ్రత పెరిగిపోవడం కూడా ఇంకొక కారణం అంటున్నారు. ఇది చాలామంది వినడానికి విచిత్రంగా ఉంటుంది. డెటాల్తో కడిగేయటం, చిన్నప్పటి నుంచి లైజాల్తో ఫ్లోర్ క్లీనింగ్ చేయడం, అతి శుభ్రత కూడా మంచిది కాదు అండి. ఎందుకంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, రోడ్డు పక్కన ఉండే పిల్లలు, మురిగ్గా ఉండే పిల్లలకి ఎలర్జీలు అనే సమస్య తక్కువ అండి. మరీ శుభ్రంగా ఉండే అసలు దుమ్ము అనేది తగలకుండా అసలు గాజు బొమ్మలో పెంచినట్టు పెంచితే వీళ్ళకి ఎక్కువగా ఎలర్జీలు వచ్చే అవకాశం. అంటే చిన్నప్పుడే కొంచెం వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వాల్సిన టైంలో ఈ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వటం వలన కొంచెం లేట్గా మరి వీళ్ళు వాటిని ఎదుర్కోవటం వలన ఎక్కువ రియాక్షన్, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అది వస్తుందండి. అదేలేండి, ఒకప్పుడు ఈవినింగ్ పూట బయటకు వెళ్ళి ఆడుకోవటం పిల్లలతో కలిసి ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అంతా ఏసీల మధ్యలో, ల్యాప్టాప్ల మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి కూడా బయటకు ఎక్స్పోజ్ అవ్వగానే కొంచెం డస్ట్ వచ్చిన అలర్జీకి దారి తీస్తూ ఉంటుంది అంటారు. డాక్టర్ గారు, మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
Armed Forces Flag Day is celebrated on December 7th every year to commemorate the martyrs and also the people working in the armed forces of our country even today. A fundraiser is done on this day to ensure that they contribute towards the families of the martyrs and also for the other families of the armed forces who are in need of funds. So my request to you is to try and contribute generously to help the people raising funds for a very good cause. Your window to rising India. India's voice on global platforms. Latest news from India and around the world. In-depth analysis of global headlines. Watch DD India in your country. Available for downlink in all Southeast Asian countries. STTV broadcast is available through the satellite GSAT 17 at 93.5 degrees east. HDTV broadcast is available through the satellite GSAT 10 at 83 degrees east. For technical details, log on to ddnews.gov.in. Switch to DD India now. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చలికాలంలో వచ్చే అలర్జీలు అలానే సైనసైటిస్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మనతో డాక్టర్ గారు ఉన్నారు. మరి ఈ అంశంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరి మాకు కాల్ చేసేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు టీవీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. అనంతపురం నుంచి. మీ పేరు? సరే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. ఆయాసం. ఓకే అండి. ఇది కూడా కొంచెం ఒక ఎలర్జీ ప్రాబ్లమేనండి. ఆయాసం అనేది బ్రాంకిల్ ఆస్మా అంటాం అనమాట. ఓకే అండి. ఎంతకాలం వచ్చిందండి మీకు ఆయాసం? ఎన్ని సంవత్సరాలు? చలికాలం ఒకటే వస్తుంది. ఓకే. ఇది కూడా ఒక ఎలర్జీకి సంబంధించిన ఆయాసమేనండి. మీకు స్మోకింగ్ అలవాట్లేదు కదండి? సార్, సిగరెట్ పొగ కూడా ఒక ఎలర్జీ కారణం అండి. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా మానేసేయాలండి. అది ఎలర్జీ కలిగించడమే కాకుండా రకరకాల వేరే సమస్యలు, క్యాన్సర్ దాకా దారి తీయచ్చు. సిగరెట్ పొగ అనేది తాగేవాళ్ళకే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది పొల్యూషన్ అండి, ఎలర్జీ కలిగిస్తుంది, ప్రమాద కారణం. కాబట్టి తప్పకుండా సిగరెట్ని పారేయాలన్నమాట. తర్వాత మీరు చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం వీలైనంత వరకు. తప్పనిసరి పరిస్థితి అయితే మఫ్లర్ కానీ ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలండి. తర్వాత డాక్టర్ సలహా మీద మీరు నోట్లో పీల్చే ఇన్హేలర్స్ ఉంటాయి అన్నమాట. రోటాహేలర్స్ అని కానీ, లేకపోతే ఆస్మా తగ్గించే ట్యాబ్లెట్స్, మంచి మందులు ఉన్నాయండి. మీరు వాడుకుంటే కనుక, క్రమంగా వాడుకుంటే ఈ ఆస్మా అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. అంటే మన వాతావరణం మొత్తం మార్చలేం కాబట్టి మన లోపల ఊపిరితిత్తులో, మన శ్వాసనాళాల్లో, అంటే ట్రేకియా, బ్రాంకై అండ్ లంగ్స్లో ఉన్న వాతావరణం మనం మార్చుకోవచ్చు మందుల ద్వారా. కాబట్టి దీన్ని మన లోపల ఉన్న వాతావరణం కనుక మనం సరైన పొజిషన్లో ఉంచుకుంటే, సిగరెట్ తాగకుండా, చల్లటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఆస్తమాకు కూడా మంచి వైద్యం ఉందండి. మీకు పడని వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని మానేయాలండి. అవి తినేవి కానీ, త్రాగేవి కానీ, లేకపోతే గాలి ద్వారా మనం పీల్చేవి కానీ ఏవైతే పడవో వాటిని మానేయాలి. అది ఏమైనా బాడీ స్ప్రే కావచ్చు అండి, పెర్ఫ్యూమ్ అంటారు కదా, అత్తరు సెంట్లు కానీ, లేకపోతే సిగరెట్ పొగ కూడా చాలామందికి అలర్జీ కలిగిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మానేయాలండి సిగరెట్ అనేది. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మానేయమని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరొక కాల్ ఉన్నారండి, రెడీగా మాట్లాడేద్దాం. హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుందరమ్మ అండి. సుందరమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్. మనతో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. రన్నింగ్ నోట్ అవుతుంది, ఇంతకుముందు మామూలుగా నోట్ కొంచెం పెద్దగానే అయితే మీరు కొంచెం మీ వాయిస్ క్లియర్గా లేదండి,
కట్ అయిపోతూ వస్తుంది. కొంచెం బయటకు వచ్చి మాట్లాడగలరా? టీవీకి దగ్గరలో ఉన్నా కూడా కొంచెం దూరంగా రాగలరా? రాదు. ఓకే ఓకే నేను లైన్లోనే ఉంటామండి, మీరు కొంచెం దూరంగా బయటికి రండి టీవీకి. ఓకే 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 మేడం. ఇప్పుడు మీ సమస్యని నిదానంగా చెప్పండి, డాక్టర్ గారు మనతోనే ఉంటారు. మీ సమస్యని క్లియర్గా నిదానంగా చెప్పండి. సరేనండి సరే ఓకే చెప్పండి. ఏం లేదండి, ఇది నోట్స్ రన్నింగ్ నోట్స్ అవుతుందండి. అవునమ్మా. అయితే అది పంట దగ్గర బాగా నొప్పి వస్తుంది. ఈ పాట పక్కన నొప్పి వస్తుంది. ఇదమ్మా పార్శ్వ నొప్పి అంటారా? క్లియర్గా మీరు టీవీ వాళ్ళని పూర్తిగా కట్టేయండి అమ్మా, మీరు బయటకు వచ్చి మాట్లాడండి కొంచెం. బయటకు వచ్చాను. కాల్ ఓకే, కట్ మంచి అయిపోతుందండి, లేదంటే చెప్పండి అమ్మా, స్పష్టంగా మాట్లాడండి. అదే సార్ నాకు రన్నింగ్ నర్స్ ఉందమ్మా, అది వినబడింది. రన్నింగ్ నోట్స్ బాగా అవుతుందండి. ఓకేనా? అది మళ్ళీ ఈసారి మొత్తం అంటే పండ్ల దగ్గర కూడా కొంచెం నొప్పి వస్తుంది దానివల్ల. కళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఓకే. పళ్ళ దగ్గర పళ్ళ దగ్గర పళ్ళమ్మ, కళ్ళ అండి. పండు ఓకే అమ్మా, అలాగే సరే. బాగా కొంచెం నొప్పిగా ఉంటుందండి. ఉమ్. అప్పుడప్పుడు కొంచెం హెడేక్ కూడా వస్తుంది. ఓకే అమ్మా. రన్నింగ్ నోట్స్ చాలా అవుతుందండి. రన్నింగ్ నోస్ బాగా ఎక్కువ ఉంటుందమ్మా. ఎన్ని నెలల నుంచి ఉందండి మీకు ఇలా ప్రాబ్లం? ఎన్ని సంవత్సరాలు? దగ్గర దగ్గర 1 year నుంచి అట్లా 1 year నుంచి ఉంటుందమ్మా. అన్ని కాలాల్లో ఉంటుందండి? అన్ని కాలంలో ఓకే. ఉంటుంది. మీ వయసు ఎంత అమ్మా? నాది 65 అండి. 6. షుగర్ ఉందండి? లేదు సార్. లేదమ్మా. ఓకే. కొంచెం వయసు పెరిగే కొద్దమ్మా ఎలర్జీయే కాకుండా ఎలర్జీ లేని వాళ్ళకు కూడా ఒక రైనైటిస్ వస్తుంది. దీన్ని వ్యాసోమోటార్ రైనైటిస్ ఆర్ నాన్ ఎలర్జిక్ రైనైటిస్ అంటారండి. ఎందుకంటే ముక్కులో కొంచెం మన వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమో నీరు కారాల్సి వస్తుంది, కొన్నిసార్లు డ్రైగా పొడి బారాల్సి వస్తుందమ్మా. అంటే చలికాలం మనకి ఎక్కువ వాటర్ లోపల ప్రొడ్యూస్ అవ్వాలా, ఎండాకాలం డ్రై అవుతుంది. ఈ బ్యాలెన్స్ చేసే సిస్టము కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట. అంటే సింపథటిక్ అండ్ పారాసింపథిక్ సిస్టమ్స్ అన్నీ 2 ఉంటాయమ్మా. దానివల్ల ఏంటంటే ఈ సింపథిక్ సిస్టమ్ కొంచెం తక్కువ పనిచేయడం వల్ల పారాసింపథిక్ సిస్టమ్ అనేది ఎక్కువ పనిచేసేసరికి వాటర్ కారుతుంది. అదేమి జబ్బేమి కాదు, కానీ మీరు దీనికి కూడా కొన్ని స్ప్రేస్ వాడుకోవచ్చండి డాక్టర్ సలహా మీద. ఒకసారి చూపించుకున్నామా, లోపల ఏమైనా ఒకవేళ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ముక్కులో కొయ్యకండలు అంటారు, అట్లాంటివి ఉంటే కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎలర్జీ ఉంటే కనుక ఎలర్జీకి రోజుకి ఫస్ట్లో స్టార్టింగ్లో రోజుకి 1 టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక వారం 10 రోజులు టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత మీరు ముక్కులో వాడే స్ప్రే వాడుకుంటే కనుక మంచి రిలీఫ్ ఉంటుందండి. ఇది వాడుకోవచ్చు డాక్టర్ సలహా మీద. ఇవి వాడుకుంటే కనుక మీకు తప్పకుండా తగ్గుతుందమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడేద్దాం. హలో, నమస్కారం. నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజమండ్రి సుబ్రహ్మణ్యం రాజమండ్రి. చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. కొంచెం టీవీకి దగ్గరగా ఉన్నట్లయితే కనుక మీ వాయిస్ చాలా బోల్డ్గా వస్తుంది, దూరంగా వచ్చి మాట్లాడండి. నేను దూరంగానే ఉన్నాను. చెప్పండి సార్. నాకు రన్నింగ్ నోస్ వచ్చి ముఖ్యమును రైట్ సైడ్ ఏమోను లోపల ఎర్రపడిందండి. నాజల్ స్ప్రే రాశారు ఏంటి, దాని తర్వాత మళ్ళీ మొన్న పర్సనల్ గా వెళ్ళాను. ఆయన ఏమోను ఎలర్జీ అని చెప్పి ఓకే అండి, అది వేసుకుంటున్నాను. మంచిదండి. ఓకే. నాకు 2 years బట్టి రన్నింగ్ నోస్ వచ్చేసి ఎర్రబడిపోతుంది ముక్కు. అయ్యో. అదే రైట్ సైడ్ అండి. ఓకే, అలాగా. అది ఆయన మన చూసి ఎలర్జీ అని ఇది రాశారు, మోంటస్. అవునన్నా, అది విన్నాను, అర్థమైందండి. ఇది రాశారు, ఇదే వాడాను. అది ఏమంటారు, ఎలర్జీ అనా? మీకు తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి కదండి సీజన్లో? సీజన్ ఒక స్ప్రే తుమ్ములు స్ప్రే ఒకేసారి అదేనండి, అవునండి. అట్లా వస్తే అది ఎలర్జీ సంబంధమైందేనండి. మరి ఎర్రగా ఉందండి, చెప్పండి. ఎర్రగా ఉందండి రైట్ సైడ్. అదేనండి, ఒకటి ముక్కు దూలం వంకర ఉంటే అది ఎర్రబడుతుందండి. మీ వయసు ఎంత అండి? 68. ఇప్పుడైతే మరి సర్జరీ చేయడానికి ఎవరు ఇష్టపడరు. అవునండి, అలాగే. మీరు ఆ స్ప్రేలు వాడుకోవడం, టాబ్లెట్ రాశారు కదా డాక్టర్ గారు, రోజుకొకటి రాత్రిపూట వేసుకోండి. దాంతోపాటు ఇంకేదన్నా స్ప్రే కానీ నేసల్ డ్రాప్స్ కానీ
ముక్కులో డ్రాప్స్ అయితే డీకంజెస్టెడ్ నాసల్ డ్రాప్స్ అంటారండి. అవైతే ఒక ఏమండి ఇదేం సీరియస్ కాదు కదా? సీరియస్ కాదండి, 68 ఏళ్ళు బాగున్నారు కదా మీరు, ఏమవుదు. నాకు 10 years back నాకు ఈ బ్లాడర్ కి క్యాన్సర్ వచ్చిందండి. స్టేజ్ 1 తగ్గిపోయింది. అలాగన్నా తగ్గిపోయింది అది. ఎవ్రీ 6 months కి నేను ఫాలోఅప్ లో ఉంటున్నాను. ఓకేనా. యూరినరీ బ్లాడర్ వచ్చిందండి. ఓకేనా. అది స్టేజ్ 2 ఇనిషియేట్ గా ఉంది. అంటే ముక్కులోకి రాదండి, ముక్కుకి ఏమి వ్యాపించదులేండి. లంగ్స్లోకి లివర్లోకి, అదే మీ భయం నాకు అర్థమైంది. వెళ్తే కనుక లివర్లోకి లంగ్స్లోకి వెళ్తుందండి, ముక్కులోకి ఏం రాదండి, మీకు ఆ భయం లేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే మ్యామ్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భవాని అండి. భవానీ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, మరి అమ్మకి తలకిను చేయి కింద చెప్పమ్మా, మీ సమస్య అంతా కంప్లీట్ గా చెప్పేసేయండి. అదే హెయిర్ బాగా గీర్ వస్తుంది చేయి కింద. చేతి కింద తల అండి. తల తల అంటే అమ్మా ఇది స్కిన్ సంబంధమైన ఎలర్జీ ఏమోనమ్మా, మరి స్కిన్ డాక్టర్ గారిని అడగాల. మరి నేనైతే చెవి, మీకు గొంతు, రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట, మీ దగ్గరలో ఉన్న స్కిన్ డాక్టర్ గారికి సంబంధించిన సమస్య. మరి స్కిన్ డాక్టర్ గారు అయితే మీకు సరైన జవాబు ఇవ్వగలరు. అవును డాక్టర్ గారు. ఏమ్మా డాక్టర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మన కాల్స్ మాట్లాడుతున్నాం కదా, ఈ మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ అండి. ముక్కు సైనస్ ఎలర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి? అదేనమ్మా, మనకి తుమ్ములు ఎక్కువ వస్తాయండి, 20-30 తుమ్ములు వస్తాయి వరుసగా, బౌట్స్ ఆఫ్ స్నీజెస్ అంటారు. దాంతోపాటు ముక్కు నీరు కారటం ఉంటుందండి, బాగా నీరు జలజల కారిపోతుంటుంది అనమాట, 2 ముక్కుల్లోంచి బాగా నీరు కారిపోతుంటుంది. తర్వాత ముక్కు దిబ్బడ అంట, ముక్కు గాలాడకుండా ముక్కు పట్టేసినట్టు బ్లాక్ అయిపోతుందండి ఇది. తర్వాత ముక్కు బ్లాక్ అయిపోయాక తలనొప్పిగా ఉంటుందమ్మా. కొంతమందికి తల బరువు అనిపిస్తుంది అనమాట, నుదుటి మీద బరువు, ఇక్కడ బరువు ఉంటుంది. కొంతమందికి ఏమో ఈ జలుబు ముక్కు లోపలే ఉండిపోయి అది గొంతులో కారుతుంది, ముక్కు వెనక భాగంలో గొంతులోకి దిగుతూ ఉంటుంది అనమాట. దిగుతూ ఉంటే వాళ్ళు గొంతు సరి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. దీన్ని పోస్ట్ నాసల్ ట్రిప్ అంటారండి. ఈ ఎలర్జీ కనుక ఇక ముక్కు సైనస్ వరకే ఉంటే ఈ లక్షణాలు ఇంతవరకే ఉంటాయండి. ఇంకా కొంచెం కిందకి దిగి లారింగ్స్ దాకా వచ్చిన వాయిస్ బాక్స్ అంటారు కదమ్మా, స్వరపేటికి దగ్గరికి వస్తే దగ్గు వస్తుందండి. తర్వాత ట్రేకియా, బ్రాంకై, ఊపిరితిత్తులో నాళాలు, వాయునాళంలోకి వెళ్తే కనుక వీళ్ళకి ఆయాసం వస్తుంది, ఆస్తమా లాగా వస్తుందండి. పిల్లి కూతలు రావడం, ఆయాసం రావడం, దగ్గు రావడం, ఇవన్నీ జరుగుతాయండి. గురక దీనికి సంబంధించింది కాదు. సరే డాక్టర్ గారు, మరి నెక్స్ట్ వెళ్ళిపోతే కనుక ఈ సైనసైటిస్కి, అలర్జీకి, ఈ రెండింటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఎలర్జీ అంటే సైనసైటిస్ చాలా వరకు ఇంతకుముందు అయితే బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల వచ్చేదండి, లేదా వైరల్ డిసీజ్ వల్ల స్టార్ట్ అయ్యి బ్యాక్టీరియాతో అది చీమబట్టడం జరుగుతుండేది. ఇప్పుడు ఎక్కువ మందిలో ఎలర్జీ వల్లే సైనస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అది ఎట్లా ఉంటాయంటే, ముందు స్టార్టింగ్ ఏమో జలుబు, తుమ్ములు, ముక్కు కారటం, ముక్కు దిబ్బడే అనుకుంటారు, నెలలు చీత్తూ ఉంటారు, ముక్కు రుద్దుతూ ఉంటారు. కానీ లోపల పొరల్లో మార్పులు వచ్చేసండి పాలిప్స్ అని తయారవుతాయి. పాలిప్స్ అని ముక్కులో కొయ్యి కండలు అంటారు, తెల్లటి చిన్న చిన్న కొయ్యి కండలు పెరుగుతాయి అన్నమాట. అట్లాగే సైనస్ నిండా కూడా ఈ పాలిప్ కణాలు, లేకపోతే పాలిప్ కండలను, ఈ ఫంగస్ కూడా సైనస్లో పెరుగుతుందమ్మా. ఈ సైనస్ కూడా లోపలే నివాసం ఏర్పాటు చేసుకుని సైనస్ నిండా కూడా కొంతేమో ఫంగస్, కొంతేమో పాలిప్తో నిండిపోతుంది అనమాట. ఈ పేషెంట్కి తల బరువుగా ఉండటం, ఈ బొగ్గలు ఈ బరువుగా ఉండడం, తలనొప్పి రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముక్కు సరిగ్గా గాలాడదు, వీళ్ళకి గురక రావచ్చు. ముక్కు పాలిప్స్ వల్ల మూసుకుపోతాయి కాబట్టి నోటితో గాలి తీసుకోవాలి కాబట్టి వీళ్ళు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురక సమస్య వస్తుందండి. ఇది ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ అంటారు. దీనికి మంచి వైద్య చికిత్స ఉందండి. ఒకసారి వీళ్ళు సైనస్ సిటీ స్కాన్ తీసుకుంటే కనుక ఎంతవరకు ఎన్ని సైనస్లో ఈ ఫంగస్ వ్యాపించింది చూసుకుని, ఆ సైనస్లో ఉన్న ఫంగస్ మొత్తాన్ని తీసేసి పాలిప్స్ని కూడా క్లియర్ చేసేసి, ఆ తర్వాత వీళ్ళు ముక్కుని సైనస్ని క్లీన్గా ఉంచుకోవడం కోసం, తర్వాత మళ్ళీ ఎలర్జీకి సంబంధించిన రియాక్షన్ రాకుండా ఉండడం కోసం స్ప్రేలు వాడుకోవాలండి. క్లీనింగ్ సెలైన్ స్ప్రే అంటారు, ఇది వాడుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది.
డాక్టర్ గారు ఇప్పుడు బ్రేక్ తీసుకుందామండి. తప్పకుండా. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. सबसे पहले मन स्वच्छ किया। नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है। जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा। आज स्वच्छ बने भारत अपना बापू से यही है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, हम सत्याग्रह से स्वच्छाग्रह तक। इतिहास में ये दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, हम सत्याग्रह से स्वच्छाग्रह तक। बापू संघर्ष हो सपने, सत्याग्रह से स्वच्छाग्रह तक। रचनी हम इतिहास के, हम सत्याग्रह से स्वच्छाग्रह तक। Armed Forces Flag Day is celebrated every 7th December to commemorate the efforts of our martyrs and everyone involved in our armed forces. Do consider donating to the Armed Forces Flag Day Fund to support our armed forces in every way possible. Thank you. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఈరోజు చలికాలంలో వచ్చే అలర్జీలు అలానే సైనసైటిస్ గురించి అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో డాక్టర్ గారు ఉన్నారు, ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఈ అంశంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు టీవీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 మేడం గారు, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి, చెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేదా ఇంట్లో ఉంటే కూడా కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. మీ వాయిస్ దూరంగానే ఉన్నానండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. పొద్దుటే మంచు గాలికండి రొంపకాయలు ఎక్కువగా వచ్చేసండి, నీళ్లు కారిపోతున్నాయండి ముక్కు నుంచి, తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. అవి మామూలుగా మందులు ఏమైనా తీసుకుంటే ఒక గంటలో తగ్గిపోతుందండి. మళ్ళీ బయటకి ఎప్పుడైనా వెళ్ళొచ్చాము మళ్ళీ కళ్ళు ఎరిపొచ్చేసండి, అన్నీ తుమ్ములు వచ్చేస్తున్నాయి. అదండి సమస్య. కళ్ళు కూడా అండి రెడ్ అయిపోతున్నాయి, దానివల్ల తలపోటు కూడా వచ్చేస్తుందండి. తుమ్ముతుంటే అదిరిపోయి తల అదిరిపోయింది. అదేనా, ఇది కూడా ఎలర్జీ సమస్యనా? మీ చలికాలం అనేది ఈ ఎలర్జీ సమస్య చాలా కామన్గా, చాలా సాధారణంగా మనం చూస్తుంటాము. మీరు ఉదయాన్నే లేచి చలిగాలికో మంచుకి ఎక్స్పోజ్ అవగానే అమ్మా ఇవి మొదలవుతాయి. మీరు ఒకరోజు వేసుకుని ట్యాబ్లెట్ వేసుకుని మానేస్తే సరిపోద్దమ్మా. ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారి సలహా మీద ఒక వారం 10 రోజులు వాడాల్సిందేనండి. స్టార్టింగ్లో ఒక్కోసారి ముక్కులో డ్రాప్స్ అడ్వైజ్ చేస్తారు, లేదంటే ముక్కులో స్ప్రేలు రాస్తారమ్మా. ఇది కొంచెం ఒక ఖరీదైన స్ప్రేలే ఉంటాయండి, 300-400 దాకా ఉంటాయమ్మా. కానీ ఒక నెల రోజుల పాటు పనిచేస్తాయి ఈ స్ప్రేలు. ఈ స్ప్రేలు వాడటం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. లేదంటే ముక్కు చలికాలమే కాకుండా అండి రోజుల్లో కూడా అదేనమ్మా. అంటే మీకు పొద్దున్న లేవగానే మాస్క్ పెట్టుకోవడం ఉత్తమమేమోనండి. బయట చలిగాలి రాకుండా ఇప్పుడు N95 మాస్క్, పొల్యూషన్ మాస్క్ ఉంటుంది కదండి, ఆ మాస్క్ పెట్టేసుకునేమ్మా. చలిగాలి అసలు చెవులో నుంచి కానీ ముక్కులోంచి కానీ కళ్ళకు కానీ తగలకుండా వీలైనంత వరకు ముఖాన్ని కప్పుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్షన్ ఉంటుందండి. తప్పనిసరి పరిస్థితి అయితే కనుక మీరు ట్యాబ్లెట్స్ వాడుకోవాలమ్మా. స్టార్టింగ్లో ఒక వారం 10 రోజులు మెడిసిన్ వాడుకొని
ఆ తర్వాత కేవలం స్ప్రే మీద రోజు ఒక్కసారి మాత్రం కొట్టుకుంటే సరిపోతుందండి. కొన్ని స్ప్రేలు రోజు 2 పూట్ల వాడుకోవాలమ్మా. అట్లా ఒక చలికాలం పోయేంత వరకు ఈ 3 నెలలు మాత్రం మీరు వాడాల్సిందే. వాడితేనే మీకు ఈ సమస్య రాకుండా. అంతే కానీ ఇవాళ ట్యాబ్లెట్ వేసాము తగ్గిపోయింది కదా అంటే మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మామూలే, మొదటికే వస్తుంది మళ్ళీ తిరిగి. ఓకే, ఏదైనా మెడిసిన్ అనేది ఒక రోజు వేసి ఆపకుండా కోర్స్ అనేది 3 రోజులు 5 రోజులు 6 రోజులు డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడితే కనుక రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, అప్పుడు మీ వాయిస్ క్లారిటీ వస్తుంది. మనతో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. సార్ నాకు 2 years నుంచి ముక్కులో కడపైంది. దానివల్ల బాగా వేరే ముక్కులు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ అస్సలు మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ లేదేమో. ఆగి ఆగి వస్తుంది అనమాట మీ మాట. చెప్పండి సార్, చెప్పండి, అడగండి. ఒక 2 years నుంచి ముక్కులో కండ పెరిగిందా? ఓకే. దానివల్ల బాగా తుమ్ములు వస్తున్నాయి. ఈ తుమ్మి వల్ల ఎంత వాంట బాగా ఈ తుమ్మడం వల్ల తలనొప్పి ఇదంతా చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. అయితే ఈ బయట మందులు వాడడం బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇంట్లో మా లేడీస్ కూడా ఆవుకి డస్ట్ ఎలర్జీ ఉంది సార్. తర్వాత నాకు కూడా 2 years ముక్కులో కంట పెరగటం, దీనివల్ల బాగా తుమ్ములకి ఇబ్బంది పడుతుంది. నైట్ పూట సరే అండి. మీకు ఒకవైపు అండి కండ పెరిగింది, 2 వైపులకు పెరిగినాయి అండి కండలు? ఓకే, అది గులాబీ రంగులో పింక్ కలర్లో ఉందండి, లేకపోతే తెలుపు కలర్లో ఉందా, పాలిపోయిన రంగులో ఉందా? గులాబీ. అదైతే టర్బినేట్ అని ఉంటుందండి. ముక్కులో మామూలుగా ఉండే కండే, ఆ కండే సైజ్ పెరిగి ఉంటుందండి. ఎలర్జీ ఉన్న వాళ్ళకి అది సహజంగా పెరుగుతాయండి. మేబీ మీకు ముక్కు దూలం ఏమైనా వంకరుండి ఉంటుందండి. ఒకవైపు ముక్కు దూలం వంకరున్న వాళ్ళకి రెండో వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఎక్కువ గాలిని క్లీన్ చేయాలి కాబట్టి అక్కడ ఉండే టర్బినేట్ అని ఆ కండరం సైజ్ పెరుగుతుందండి. అది డాక్టర్ సలహా మీద అవసరం ఉంటే ముందు మీకు ఎలర్జీ ప్రాబ్లం ఉంది, ఎలర్జీ ప్రాబ్లంకి మందులు వాడాలండి. మీరు బయట షాప్లో తెచ్చుకునే మెడిసిన్స్ ఒకటి క్వాలిటీ ఉండలేదండి, మరి సరైన ప్యూరిటీ ఉండలేదు కాబట్టి అవి కొంతవరకు పనిచేస్తాయి, కొంతవరకు పనిచేయవండి. ఒకరోజు వేసుకుని మానేసే ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకి రోజు ఇప్పుడు మలేరియా జ్వరం అనుకోండి, ఒకరోజు దోమ కొడితే వస్తుంది జ్వరం, 3 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది రోజు పొల్యూషన్ అనేది రోజు ఉంటుంది కదా, మనకి బయట గాలి రోజు మన ముక్కులోంచి గాలి వెళ్తుంది, మనం అన్నా బయట వాతావరణంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరి పరిస్థితి. కాబట్టి మందులు ఒక 10 రోజులు, వారం లేక 10 రోజులు మాత్రం రోజు వాడాల్సి వస్తుందండి. ఒక కోర్సు మంచి పవర్ మెడిసిన్స్ డాక్టర్ గారు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. రోజుకు 1 టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అది రాత్రిపూట కానీ కొన్ని పగలు కూడా వేసుకోవచ్చండి. మత్తు రాని మందులు ఉన్నాయి ఇప్పుడు. పూర్వం అయితే ఈ ఎలర్జీకి వాడే యాంటీహిస్టమిన్స్ అని వేసుకుంటే రోజంతా మత్తుగా ఉండేదండి, జోగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు మత్తే రాని మందులు, మంచి సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అనమాట. డ్రైవ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. తర్వాత మీరు డాక్టర్ని చూపించా, మరి ఆ కండ సైజు మీకు ఇబ్బందిగా ఉంటే గాలాడినట్లయితే కానీ దానికి ఆపరేషన్ చేయించుకోవచ్చండి. చిన్న ఆపరేషన్స్ ఉంటాయి, చేస్తారండి తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? జయశంకర్ మేడం, కర్నూలు నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. అదే మేడం, తుమ్ములు ఎక్కువ వస్తుంది నిన్నటి నుంచి, 60 ఏళ్ళ వయసు. వాడుతూ ఉంటుంది, అదే వాడుతా ఉన్నా. తుమ్ములకి పనిచేయవు సార్. ఈ థియోఫిలిన్, థియోఆస్తాలిన్ అనేది ఆస్మాకి సంబంధించిందండి. అది ఊపిరితిత్తులకు వెళ్ళే వాయునాళాలు ఉంటాయి కదా, పైప్స్, గొట్టాలు. ఆ గొట్టాల్లో గాలి ఫ్రీగా వెళ్ళడానికి, ఇది గొట్టాల్లో ఉన్న వాపుని తగ్గించడానికి,
ఆ గొట్టాల యొక్క వెడల్పుని పెంచడానికి ఉపయోగపడుతుందండి. బ్రాంకో డైలేటర్స్ అంటారు దాన్ని. ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ ఉంటాయి కదా, సన్న సన్న పైపులు ఉంటాయి అన్నమాట. అది గాలి వెళ్ళే సన్న సన్న గొట్టాలని వెడల్పు చేస్తుంది మీకు మీరు వాడే మందులు. అందుకని మీరు తుమ్ములును, ముక్కు కారటం, ముక్కు దిబ్బడం వీటికి వేరే మెడిసిన్ వాడాలండి. యాంటీ ఇప్పుడు మనం ఫోన్ ద్వారా చెప్పడానికి వీలు ఉండదండి, ఎందుకంటే మీరు కర్నూలులోనే ఉన్నారండి. కర్నూలులో పెద్ద ప్రభుత్వ వైద్యశాల ఉంది, ప్రభుత్వ వైద్య కళాశాల ఉందండి, ఈఎన్టీ డాక్టర్స్ ఉంటారు. లేక మీకు ఆస్తమా కూడా ఉంది కాబట్టి పల్మనాలజిస్ట్ అని ఉంటారండి, ఛాతీ వైద్య నిపుణులు. ఆ డాక్టర్ గారిని కానీ కలిస్తే మీకు ఆస్తమా ప్రాబ్లము, ముక్కు ఎలర్జీ ప్రాబ్లం ఉంది కాబట్టి రెండింటి కలిపి మీకు సరైన వైద్యం సూచించగలుగుతారండి. ఒక్కోసారి ఎక్స్రే తీసుకోవాల్సి వస్తుంది, ఏమండి ముక్కు సైనస్ ఎక్స్రే ఏమో తీసుకోవాల్సి వస్తుంది, బ్లడ్ టెస్ట్ అవసరం అవుతుంది. ఇవన్నీ చేయించుకోవచ్చు అండి. స్పెషలిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి సార్. మంచిది, వందలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు లైన్లో, మాట్లాడదాం. హలో 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 మేడం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం తాడిపత్రి నుంచి మాట్లాడుతాను. మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. మేడం సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, సైనస్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. సైనస్ ప్రాబ్లం, ఓకే అండి. అందులో వచ్చి మార్నింగ్ విపరీతమైన తుమ్ములు, ఈ కూలింగ్ కి చాలా ఇబ్బందికరంగా. అవునండి. ముక్కు కారడము, తలనొప్పి విపరీతంగా ఉండడము, విపరీతమైన తుమ్ములు రావడము. డాక్టర్ గారి దగ్గర కూడా చూపించారండి, ఈఎన్టీ డాక్టర్ దగ్గర సైనస్ కి సంబంధించి. ఆయన ఒక స్ప్రే రాశారు, స్ప్రే ఇచ్చారు, ఆ టాబ్లెట్ ఇచ్చారు. అది వాడినంత వరకు అది బాగానే, మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ మొదటికే వస్తారు. స్ప్రే అది సార్ అందులో వచ్చి ఆయన ఇట్లా రాశారు. మంచిది, ఓకే. అది రోజు వేసుకోవాలి, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది సార్. మళ్ళీ తర్వాత ప్రాబ్లం విపరీతంగా ఉంటుంది సార్. విపరీతమైన తుమ్ములు, విపరీతంగా ముక్కు కారడము, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రసాద్ గారు, ఈ స్ప్రే అనేదండి ఒకరోజు వాడి మనకి మీకు లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు వాడి ఆపేసే స్ప్రే కాదండి. ఇది మెయింటెనెన్స్ స్ప్రే అనమాట. ప్రతిరోజు స్ప్రే కొట్టుకోవాలా. మీరు ఈ స్ప్రే వాడటం ఆపేసా కూడా 2-3 రోజులు ఇంకా దాని పనితనం ఉంటుందండి, దాని ఎఫెక్టు శరీరంలో ఉంటుంది, దాని ప్రభావం. అందుకని ఒక నెల రోజుల పాటు, ఇదంతా చలికాలం కాబట్టి ఈ నెల వచ్చే నెల మాత్రం మీరు తప్పకుండా ప్రతిరోజు స్ప్రే కొట్టుకోండి. సార్ కూడా ఆయన చాలా డస్ట్ తగలకూడదు అసలు, వీలున్నంత చేసేది మామూలు పురోహితం వెళ్తా ఉంటారు సార్. అలాగండి. ఆయన ఈ పొగ తగలకూడదు, ఏమి స్మెల్ తగలకూడదు అని అంటున్నారు. అంటే మీకు ఏది పడదో, ఏది తగిలితే మీకు తుమ్ములు వస్తున్నాయి, నీళ్ళు గారుతున్నాయి, అవి మాత్రం మీరు మానేసుకోవచ్చు అండి. అన్నీ మానటం కుదరదండి. మాస్క్ పెట్టుకోవచ్చు మీరు వీలున్నంత వరకు. మీకు మీ వృత్తి కనుక మీకు పర్మిట్ చేస్తే, మీకు అనుమతిస్తే మీరు బయటకు వెళ్ళినప్పుడు, దుమ్ముదొళ్ళు వెళ్ళినప్పుడు ముక్కుకి మాస్క్ పెట్టుకోవచ్చు అండి. పొల్యూషన్ మాస్క్ ఉంటుంది, లేదా N95 మాస్క్ కానీ వాడితే చాలా వరకు ఈ దుమ్ముధూళి కణాలని ఫిల్టర్ చేస్తుందండి. ఆ రకంగా చాలా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. అది కూడా మంచి పద్ధతే, దూరంగా ఉండడం. సరిపోతాయండి. అది వేసుకోవడం వల్ల అప్పుడే కొద్దిగా మజ్జుగా ఉంటుంది సార్. అదే రాత్రిపూట వేసుకోవాలండి, పడుకునే ముందే వేసుకోవాలండి ఇట్లాంటి టాబ్లెట్లు. లేదంటే మార్చమనండి, మీకు అది మత్తుగా ఉంటే కనుక వేరే ఇప్పుడు న్యూ జనరేషన్ మెడిసిన్స్ కూడా వచ్చినాయండి, కొత్త రకం మెడిసిన్స్ కూడా వచ్చినాయి. అవి అయితే పగలు కూడా వేసుకోవచ్చు అండి. ఇంకో 2-3 రకాలు ఉన్నాయండి. అవి వాడితే కూడా మీరు చెప్పండి, ఇట్లా మత్తుగా ఉంది డాక్టర్ గారు అంటే కనుక మారుస్తారండి తప్పకుండా. ఆ స్ప్రే మాత్రం మీరు రోజు వేసుకోవాలండి, అప్పుడే మీకు బాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి డాక్టర్ గారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం డాక్టర్ గారు. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. एक 1-2 भारत का सिंगल इमरजेंसी नंबर। किसी भी आपातकालीन स्थिति में आपकी मदद के लिए तैयार। टोल फ्री नंबर 112। 112 लगाइए, तत्काल पुलिस, फायर, एम्बुलेंस की सहायता मिलेगी। अब न अनेक नंबरों का चक्कर, इमरजेंसी में याद रखें एक ही नंबर 112। आपातकालीन स्थिति में आपकी मदद के लिए तैयार।
टोल फ्री नंबर 112 जो है देश का प्रमुख इमरजेंसी रिस्पांस सपोर्ट सिस्टम। 112 डायल करते ही आपके लोकेशन पर पहुंच जाएगी इमरजेंसी सुविधाएं। आपातकालीन स्थिति में 112 पर कॉल करने के लिए अपने स्मार्टफोन पर पावर बटन को 3 बार दबाकर पैनिक बटन एक्टिवेट करें। फीचर फोन में पैनिक बटन को सक्रिय करने के लिए 5 या 9 का बटन दबाएं। राज्य की ERSS वेबसाइट पर लॉगिन करें और अपना SOS संदेश भेजें। यह सेवा उन सिम कनेक्शन और लैंडलाइंस पर भी उपलब्ध है जिनकी किसी कारणवश आउटगोइंग सुविधा रोक दी गई हो। कॉल नहीं कर पाने की हालत में नागरिक SMS के जरिए भी मदद पा सकते हैं। 112 का है वादा। 112 पर सहायता के लिए की गई कॉल अवश्य आपातकालीन प्रक्रिया केंद्र पहुंचेगी। आपकी कॉल हर बार अटेंड की जाएगी। आपकी आपातकालीन कॉल पर सहायता के लिए आपातकालीन रिस्पॉन्डर आपके पास हर बार पहुंचेगा। आम जनता की सुरक्षा के लिए पूरे देश में मोबाइल ऐप 112 इंडिया सेवा भी शुरू की गई है। इस ऐप के एक विशेष महिला सुरक्षा फीचर शाउट पर क्लिक करते ही परेशानी में फंसी महिला को तत्काल पुलिस या किसी वॉलंटियर की मदद मिल जाएगी। अरे धूप है मैडम, इतना छोड़ देते हैं। कुछ काम नहीं है तुम लोगों के पास? हेलो 112। नमस्कार, डायल 112। यहाँ पर ना 2 लड़कियों को लड़के लोग छेड़ रहे हैं। जी घबराइएगा नहीं सर, आपकी पूरी मदद की जाएगी। फंसे हो किसी आपात स्थिति में तो डायल करें 112। 1 इंडिया 1 इमरजेंसी नंबर 112 महिलाओं और बच्चों की सुरक्षा सुनिश्चित करने के लिए भारत सरकार की एक पहल है। 1 इंडिया 1 इमरजेंसी नंबर 112 यानी 112। अधिक जानकारी के लिए विजिट करें www.112.gov.in। అందరికీ ఆరోగ్యం ఫోన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఈరోజు చలికాలంలో వచ్చే అలర్జీలు అలానే సైనసైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో డాక్టర్ గారు స్వరూప్ గారు ఉన్నారు, ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. మరి డాక్టర్ గారు ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు మన కాలర్స్ కూడా అంతా ఒక ఏజ్ పైబడిన వాళ్ళు కాల్ చేశారు కదా, అసలు చిన్న పిల్లల్లో ఈ అలర్జీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డస్ట్ పట్టేయటము, జలుబు రావటము, రన్నింగ్ నోస్ ఇవన్నీ కూడా ఉంటుంది కదా. అసలు చిన్నపిల్లల్లో ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు, చిన్నపిల్లల్లో కూడా అసలు ఈ సైనసైటిస్ అనేది ఉంటుందా? చిన్నపిల్లల్లో కూడా ఎలర్జీ వస్తుందండి. 100కి 10 మందికి చిన్నపిల్లలు అంటే 12 ఏళ్ళ లోపు వాళ్ళలో ఆస్మా కనబడుతుందమ్మా. 100కి 16 మందికి ఏమో ఎలర్జిక్ రైనోసైనసైటిస్ అనేది కనబడుతుంది. దీని కారణాలు ఏంటంటే అండి, ఒకటి జెనెటిక్ కారణాలు కూడా ఉన్నాయండి, జన్యుపరమైన కారణాలు అనమాట. అంటే మరి గత 50 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినారు కాబట్టి కొన్ని జన్యుపరమైన మార్పుల వలన కూడా తర్వాత పుట్టే పిల్లలకి ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒక 42 జన్యువులు ఎలర్జీ కారణం అవుతాయని కనిపెట్టారండి సైంటిస్టు. అట్లాగే వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరికి ఎవరికి కూడా ఎలర్జీ లేకపోయినా కూడా ఒక 3వ వంతు లేదా సుమారు 40 మంది పిల్లలకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఒక తల్లికో కానీ తండ్రికి కానీ ఎలర్జీ ఉంటే 60 మంది పిల్లలకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇద్దరు తల్లికి తండ్రికి ఇద్దరికి కనుక ఎలర్జీ ఉంటే అండి పిల్లలకి 80% 80% ఎలర్జీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో తల్లిదండ్రుల జీన్స్ వలన కూడా పిల్లలకి ఎలర్జీ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏమో ఇప్పుడు మనకి వెస్టర్నైజేషన్ జరుగుతుందండి. ఫాస్ట్ ఫుడ్ కల్చరు, తర్వాత టిన్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ అని ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్స్ వాడుతున్నాము. వీటిలో మరి చాలా కెమికల్స్ ఉంటాయి. మరి డబ్బాల్లో పెడుతున్నాం, ప్లాస్టిక్లో పెడుతున్నాము. ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లలు మరి క్యారేజీలో మధ్యాహ్న భోజనం తీసుకెళ్తాం. వీటన్నిటికి కూడా ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా ఎంతో కొంతగా మన ఇమ్యూనిటీ మీద పనిచేసి ఎలర్జీ రావడానికి కారణం అవుతాయండి. ఇందాక చెప్పినట్టు మనం కెమికల్స్ పొద్దున్నేసి హార్పిక్, లైజాల్, డెట్టాల్, సేవల్ అని ఇవన్నీ కూడా ఎడాపెడా వాడేస్తున్నారు. అవి యాక్చువల్గా హాస్పిటల్లో వాడేవి కెమికల్స్. మరి ఇంట్లో కూడా అతిశుభ్రత కోసము మరి వాడటం వలన కూడా, అతిశుభ్రత వలన కూడా పిల్లలకి
చిన్నప్పుడు ఏ బ్యాక్టీరియా వైరస్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక్కసారి కొంచెం పెద్ద వయసు వచ్చినాక ఎక్స్పోజ్ అవ్వటం వలన కూడా వీళ్ళకి ఈ తట్టుకోలేక అంటే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టము ఎక్కువగా రెస్పాండ్ అవుతుందన్నమాట. ఏదో అయిపోతుంది, దీన్ని తరిమేయాలి, ఏదో లోపల నన్ను అటాక్ చేస్తుందన్న దాంతో ఈ ముక్కును సైనస్లు కలిపి ఎక్కువ తుమ్ములు వాటర్ తయారు చేసి ఇట్లా ఈ లక్షణాలు వస్తాయండి. మరి వీటిని అధిగమించాలంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? పేరెంట్స్ కనుక ఎలర్జీ ఉన్నట్లయితే అండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే పిల్లల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోగలరు. అట్లాగే మరీ అతిశుభ్రత అనేది మంచిది కాదండి. పిల్లల్ని కొంచెం నేల మీద ఆడుకోనివ్వచ్చు, గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు. మొన్న కరోనా కాలంలో మరీ శుభ్రత గురించి ఎక్కువగా చెప్పాం మనం. కానీ కరోనా లేని సమయంలో అయితే కనుక పిల్లలు కొంత మురికి చేసుకోవడం అనేది మామూలేనండి. వచ్చాక మళ్ళీ సబ్బు వాడాల్సిందే తప్పదు. కానీ ఊరికే ఎక్కువ కెమికల్స్ వాడటం మంచిది కాదు. లైసాల్, ఇవి డెటాల్, ఇంకేమన్నా హార్పిక్ కెమికల్స్, యాసిడ్స్, ఇంటి నిండా కూడా ఆ స్ప్రేలు, హిట్ స్ప్రేలు ఎక్కువ వాడడం వలన అవన్నీ కూడా మన క్లోజ్డ్ హౌసెస్ అయిపోతాయండి. ఎక్కువ అపార్ట్మెంట్స్, టౌన్స్లో విషయం చెప్తున్నాను నేను. ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావడం, బయటికి వెళ్ళడం ఉండడు, మూసే ఉంచుతున్నారు తలుపులు, కిటికీలు, ఏసీలు మరి ఎక్కువసేపు ఆన్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ కెమికల్స్ ఎక్కువ కాలం ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఈ వైద్య చికిత్సా విధానం అనేది ఈ అలర్జీలకి కానీ సైనసైటిస్కి కానీ అసలు అవేర్నెస్ అనేది బయట ఎలా ఉంది, ఎలా అవేర్నెస్ చేయాలి రావాలి అంటే? చాలామంది అది ఆస్మా వస్తే, ఆయాసము వచ్చి ఉబ్బసంలాగా వస్తే అది కొంచెం గుండె దడలాగా వస్తుంది కాబట్టి కొంత భయం వస్తుందండి. ఆస్మా అనేది వస్తే కనుక ఆయాసం, ఊపిరి అందదు, ఛాతీ పట్టేస్తుంది, ఛాతీలో ఏదో బరువు ఉన్నట్టు ఉంటుంది, రాత్రిపూట మేలుకొని ఇంకా నిద్రపోలేరు. తప్పకుండా చాలామంది 99% అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. అదే ఎలర్జీ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారండి చాలామంది, ఇది జలుబే కదా చీదేస్తే సరిపోతుంది అనేసి బరాబరా చీదేసి లేదా ఒక ట్యాబ్లెట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడం, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం, తగ్గిపోయింది అనుకోవడం, దీనివల్ల అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారండి. అట్లా కాకుండా ఎర్లీ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష, ఇది ఎలర్జీ సంబంధమైందా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా కనుక్కొని దానికి సంబంధించిన వైద్యం కనుక స్టార్ట్ చేస్తే మీరు ఎలర్జీతో ఎక్కువ కాలం బాధపడే అవసరం ఉండదండి. వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏమో ఎలర్జీకి మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం. ఏ ఎలర్జీ, ఇంట్లో హౌస్ డస్ట్ మైట్ అని ఉంటుందండి, సోఫాల్లోనూ తర్వాత మనకి బెడ్స్లో ఉండే ఒక రకమైన క్రిమి, దాని నుంచి వచ్చే డస్ట్ అనమాట, దాని ఫీకల్ డ్రాపింగ్స్ అంటారు. అది భయంకరమైన ఎలర్జీ కాజ్ చేస్తుంది. సో ఇది మరి హౌస్ డస్ట్ మైట్ వలన వస్తుందా లేకపోతే ఫంగస్ బూజుల వలన వస్తుందా, ఇంట్లో బూజులు ఉంటాయి కదా దాని మోల్డ్స్ అంటాం, లేదంటే కాక్రోచ్ వలన వస్తుందా, ఇంకా కొంతమందికి కుక్క వెంట్రుకలు, పిల్లి వెంట్రుకలు ఇవి కూడా పడవు, పెట్స్ పెంచుకునేవాళ్ళు. సో అవన్నీ కూడా పరీక్ష చేస్తే కనుక దేనివల్ల వీళ్ళకి ఎలర్జీ వస్తుందో ఆ స్పెసిఫిక్ ఎలర్జెన్స్, ఒకటేమో దానికి సంబంధించి ఇమ్యునోథెరపీ అంటారండి. ఎలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ చేస్తే కనుక కొంతమందికి ఏమో నాలుగు కింద డ్రాప్స్ వేసే సిస్టమ్ ఉందండి, కొంతమంది ఇంజెక్షన్ చేస్తే కనుక కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఎలర్జీ రాదండి, ఎలర్జీ నుంచి విడుదల పొందుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ చలికాలంలో వచ్చే ఎలర్జీస్ గురించి, సైనసైటిస్ గురించి మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా చివరిగా మీ మాటల్లో? ఎలర్జీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ చలికాలం అనేది కొంచెం అంత మంచి కాలం కాదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా, ఇంతకుముందు పోయిన సంవత్సరం కనుక మీరు ఎలర్జిక్ రైనైటిస్తో బాధపడినా లేకపోతే ఆస్తమా కొంచెం ఆయాసం లాగున్నా, ముక్కు పట్టేయడము, ఊపిరితిత్తులు ఛాతీ పట్టేయడము, ఛాతీ బరువుగా ఉండడం, పిల్లి కూతలు రావడము, రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఈ సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఇది ఎలర్జీ వల్ల వచ్చిందా, లేదంటే ఈ చలికాలం కూడా వైరస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయండి. అది ముక్కు ద్వారా, గొంతు ద్వారా వెళ్ళిపోయి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మొదట్లో స్టార్టింగ్లో మనకి ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, తల బరువు ఈ లక్షణాలే ఉంటాయి. కానీ అవి ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే. కానీ ఎలర్జీ అయితే ఎన్నిసార్లు ఈ మనకి పడని వస్తువు, అది హౌస్ డస్ట్ కానివ్వండి, ఇంకేదన్నా బొద్దింక డస్ట్ కానివ్వండి, అది తగిలినప్పుడల్లా మళ్ళీ తుమ్ములు వచ్చేసి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది.
ఇంకోటి ఎలర్జీని కనుక మన ఎలర్జిక్ రైనైటిస్ ముక్కులో వచ్చే ఎలర్జీని నిర్లక్ష్యం చేస్తే దానిలో 100కి 60 మంది కొంతకాలం కొన్ని సంవత్సరాలు పోయాక ఆస్మాలోకి అది దింపుతుందండి. అట్లాగే ఆస్మా ఉన్న వాళ్ళు కూడా అది దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా తీసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎలర్జిక్ రైనైటిస్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ముందు ముక్కులో ఎలర్జీ ఉండగానే మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక ఇది ఆస్మాలోకి దింపకుండా ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, ఈ అలర్జీస్ గురించి సైనసైటిస్ గురించి చాలా చక్కగా తెలియజేశారండి. అలానే మా ప్రేక్షకులు ఫోన్ ద్వారా ఎన్నో సందేహాలు అడిగారు, వాటన్నిటికి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు డాక్టర్ గారు. ఇక్కడికి వచ్చి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, డాక్టర్ స్వరూప్ కాంత్ గారు చెవి ముక్కు వైద్య నిపుణులు. మరి ఈయన అలర్జీస్ గురించి సైనసైటిస్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు కదా. మరి డాక్టర్ గారిని కలవాలి అంటే కనుక విజయవాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. అక్కడ ఈఎన్టీ విభాగంలో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. మరి ఉచితంగా, మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే అన్నీ ఉచితంగా ఉంటాయి. ఏమైనా టెస్టులు కూడా వీలైనంత వరకు అక్కడ అన్నీ ఉచితంగానే ఉంటాయి, మందులు కూడా ఇస్తారు. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఈఎన్టీకి సంబంధించి డాక్టర్ గారిని కలవాలంటే కనుక విజయవాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మరి వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri.